ఇది పచ్చి అబద్ధం. ఇంకెవరినో కాపాడడం కోసం నా మీద లేనిపోని నిందలు వేస్తున్నాడు. అన్నయ్య, నేను నిరపరాధిని. వీళ్ళు ఏదో కుట్ర పన్నుతున్నారు. ఇంకా నువ్వు అంగీకరించడానికి సిద్ధంగా లేవు కదూ? ఒప్పుకోవాలా? నేనెందుకు ఒప్పుకోవాలి? నేను చెయ్యని నేరాన్ని నేనెందుకు ఒప్పుకోవాలని? సో ప్లీజ్ యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ నౌ. అరవింద్, వాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నాకు తెలియాలి. చూడండి, మీరు వాడి చేత బలవంతంగా నేరం ఒప్పించాలని చూస్తే దానికి నేను ఒప్పుకోను. సార్, ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? మీరు కూడా చూస్తూ ఊరుకున్నారేంటి? కమాన్ సుమేష్, నువ్వు ఎంత ప్రయత్నించినా ఇక తప్పించుకోలేవు. నువ్వే ఈ హత్య చేసావని మాకు బాగా తెలుసు. దీనికి కావాల్సిన సాక్ష్యాలన్నీ మా దగ్గర ఉన్నాయి. నో, మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు. ఎందుకంటే ఏ నేరమో నేను చేయలేదు కనుక. యు ఆర్ సైకిక్. నిజానికి రమ్మి పైన నీకున్నది స్వచ్ఛమైన ప్రేమ కాదు, చెప్పలేనటువంటి ఒక విధమైన ఆవేశం. నువ్వు నిజంగానే ప్రేమించుంటే ఆమెను చంపేవాడి కాదు. అలాంటి అమాయకురాల్ని నీకెలా చంపాలనిపించిందిరా? అమాయకురాలా? దుర్మార్గురాలు. చంపేశాను, నేనే చంపేశాను. అది ఈ పబ్లిక్ ముందు ఒప్పుకుంటాను అనుకుంటున్నారా? నేనెవరో తెలివి తక్కువ అని అనుకున్నారా? ఇందాక నువ్వు చెప్పావు కదా, ఏవో సాక్ష్యాలు నీ దగ్గర ఉన్నాయని. మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవని నాకు తెలుసు. ఎందుకంటే ఈ హత్య నేనే చేశానని మూడో కంటికి కూడా తెలియదు. నాకు మాత్రమే తెలుసు.